కుంభరాశి వారులకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. నూతన ఆదాయ మార్గాల అన్వేషణ చక్కగా ఫలిస్తూ ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల శుభవార్తలు కూడా ఈ వారం మీరు వినే అవకాశాలు ఉన్నాయి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. అలాగే వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించేటటువంటి సందర్భంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో మంచి గౌరవాలను కూడా పొందుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి గుర్తింపు, ఆధ్యాత్మిక పరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కష్టపడి పని చేస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు ఈ వారం మీకు చాలా చాలా మేలు చేస్తుంటాయి, ఉపయోగపడుతుంటాయి. ఎప్పుడైనా ఏదైనా ఒత్తిడి అనిపించినప్పుడు లేదా ఆలోచనలు అవసరమైనప్పుడు మీరు మీ జీవిత భాగస్వామితో సలహాలను, సూచనలు పొందేటటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులకు ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి. ఎంత కష్టపడి చదివితే అంత లాభాలను కూడా పొందుతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయాలను సాధించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన విశేషంగా పెరుగుతూ ఉంటుంది. ఈ వారం ప్రయాణాలు చేయటంలో ఆలస్యాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ప్రయాణాలు వాయిదా పడేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః అనేటటువంటి జపం నిత్యము చేస్తూ ఉండండి. శ్రీమాత అనుగ్రహాన్ని పొందుతూ ఉండండి. వీలైతే కనుక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం, అలాగే అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం అనేది చాలా చాలా మంచిది.